నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. జీవదానమే జీవితదానం. ఒక జీవన్మృతిని అవయవదానంతో 8 ప్రాణదీపాలు వెలిగించవచ్చు. అవయవదానంపై అపోహలు తొలగించి లక్షలాది ప్రజలను కదిలించారు ఓ మానవతామూర్తి. అభిరుచితో నచ్చిన పనిని 10 మెచ్చేలా చేసి మిఠాయిల వ్యాపారంలో విజయగాథ రాసింది భాగ్యనగర యువజంట. వినూత్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. మనం మన కోసమే జీవించటం ధర్మం కాదు. అంతిమంగా మట్టిలో కలవడమే మనిషికి కాలధర్మం కానే కాదు. అస్తమిస్తూ వెలుగునివ్వవచ్చు, మరొకరికి గుండె గుడి కట్టవచ్చు, మరణించిన తరువాత జీవిస్తూ ధన్యులు కావచ్చు. ఈ దిశగా దేశ ప్రజల్లో అవయవదానంపై జనచేతన తెచ్చారు వైద్య నారాయణుడు డాక్టర్ సునీల్ షరాఫ్. దేశంలో అవయవదాతల స్ఫూర్తి ప్రదాత, మోహన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సునీల్ షరాఫ్ అవయవ వితరణ విభాగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన మార్గదర్శకుడు. ఆయన అంకిత భావం, మానవతా స్పర్శ, వినూత్న విధానాలు అసంఖ్యాక జీవితాలలో వెలుగు నింపింది. మరి ఇంతటి స్ఫూర్తిదాతకు స్ఫూర్తినిచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆయన కుమార్తె. నాకు ప్రేరణనిచ్చిన ఓ సంఘటనను ప్రస్తావించాలి. మా అమ్మాయికి అప్పటికి 6-7 ఏళ్లుంటాయి. తన దగ్గర ఆర్గాన్ డోనర్ కార్డు ఉంది. ఓ రోజు వాళ్ళమ్మతో, అమ్మా, నేను సాధారణ డోనర్గా ఉండాలనుకుంటున్నాను. ఈ కార్డును తయారు చేస్తున్నాను. కార్డు సైజు క్రెడిట్ కార్డు ఇది. దీన్ని మీరు ఉంచుకోవచ్చు. దీనిపై మీ పేరు రాయండి. ఏ అవయవాలు ఇవ్వాలని అనుకుంటున్నారో గడి నింపండి, రాయండి. అవయవదానం మాకు ఇష్టమే, ఇది మా మనోభిష్టం అని రాయండి అన్నది. ఆ మాటలు మమ్మల్ని బాగా కదిలించాయి. నేను స్వదేశానికి రాగానే ఓ ఫౌండేషన్ పెట్టాలనుకున్నాను. ఆ కార్డు నమూనాతోనే మా డోనర్ కార్డును తయారు చేశాను. డాక్టర్ సునీల్ బీహార్లో స్థిరపడిన ఓ రాజస్థానీ వ్యాపార కుటుంబంలో పుట్టారు. డాక్టర్ కావాలన్న తన కోరిక నిజం చేసుకునే పయనం ఓ సాహసోపేత నిర్ణయంతో ఆరంభమైంది. చెన్నైలో పెరిగినప్పటికీ మెడిసిన్ చదివేందుకు బీహార్ వచ్చారు. నీట్ తరహా పరీక్ష రాసి ఎంపికయ్యారు. పట్నా వైద్య కళాశాలలో సీటు దొరికింది. వైద్య విద్యలో తన అనుభవాలు, సవాళ్లు ఆయన భవిష్యత్తుకు మార్గం చూపాయి. నా 8వ ఏట మేము చెన్నై వచ్చేశాం. ఇక్కడే పాఠశాల విద్య చదివాను. 1970లోనే మేము చెన్నైలో ఉన్నాం. మా మామయ్య సైన్యంలో వైద్యుడు. ఆయన కెప్టెన్. మాది ఆయనది వ్యాపార కుటుంబమే, కాని ఆయన డాక్టర్ అయ్యారు. ఆయన స్ఫూర్తితోనే నేను డాక్టర్ కావాలని అనుకున్నాను. బీహార్లో మా స్వగ్రామం మెడిసిన్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను. అర్హత పొందాను. సీటు వచ్చింది. అది బీహార్ రాజధాని పట్నా. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయం. లోక్ నాయక్ సహా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న అనేక రోగుల జీవన్మరణ పోరాటాన్ని అదే కళాశాల విద్యార్థి సునీల్ షరాఫ్ చూశారు. ఆ రోజుల్లో ఈ అనుభవాలు శస్త్రచికిత్స, అవయవ మార్పిడిపై సునీల్ ఆసక్తిని పెంచాయి, నైపుణ్య సాధనకు ప్రేరేపించాయి. అనంతరం 1990లో ఆయన ఇంగ్లాండ్లో ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ FRCS డిప్లొమా ఇన్ యూరాలజీ చేశారు. అక్కడ పొందిన శిక్షణ మన దేశంలో బ్రెయిన్ డెత్ అయిన వారి అవయవ మార్పిడిలో ఆయన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచింది. అది 1975వ సంవత్సరం. ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆరంభించిన సంపూర్ణ విప్లవ పోరు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరుగా మారింది. అప్పుడు పట్నా వైద్య కళాశాలలో MBBS 4వ సంవత్సరం. ఏడాది పాటు ఉద్యమం ఫలితంగా చదువుకో అంతరాయం ఏర్పడింది. పట్నాలో కర్ఫ్యూ. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో డయాలిసిస్ చేయించుకుంటున్నారు. ముంబై జస్లోక్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మణి జేపీకి వైద్యం చేస్తున్నారు. అదే సమయంలో అవయవదానంపై ఆయన ఇచ్చిన ఉపన్యాసం ప్రభావితం చేసింది. 1980లో చదువు కోసం లండన్ వెళ్లినప్పుడు అవయవ మార్పిడిలో స్పెషలైజేషన్ చేయడానికి ప్రేరణనిచ్చింది. డాక్టర్ సునీల్ షరాఫ్ దార్శనికత, మానవతా పరిమళ వ్యాప్తికి
చెన్నై శ్రీరామచంద్ర వైద్య కళాశాలలో సాగిన యత్నాలు మద్దతునిచ్చాయి. 1994లో కేంద్రం తెచ్చిన అవయవ కణజాల మార్పిడి చట్టంతో బ్రెయిన్ డెత్ నిర్ధారణకు ఒక చట్టపరమైన వ్యవస్థ ఏర్పాటుకు దారితీసింది. 1995లో స్వదేశానికి తిరిగి వచ్చిన డాక్టర్ సునీల్ అలాంటి జీవన్మృతుల అవయవ దానాన్ని సమర్థించారు. మోహన్ ఫౌండేషన్ చెన్నైలో 1997లో స్టార్ట్ చేశాము. మా ఫౌండర్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సునీల్ ష్రాఫ్, ఆయన యూకే నుంచి తిరిగి వచ్చి అప్పుడే 1994లో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ అని పాస్ చేశారు. మోహన్ ఫౌండేషన్ అంటున్నాం అంటే మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్, సంక్షిప్తంగా మోహన్. అవయవదానాన్ని ప్రోత్సహించడానికి 1997లో ఏర్పాటైంది. నాటి నుంచి దేశంలో అవయవ వితరణకు మోహన్ ఫౌండేషన్ మారుపేరుగా మారింది. సాంస్కృతిక మతపరమైన ఆటంకాలను తొలగించేందుకు డాక్టర్ సునీల్ రామచంద్ర నియమ ప్రోటోకాల్ను ప్రవేశపెట్టారు. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నవారికి నచ్చజెప్పి అవయవదానానికి ఒప్పించే ఓ మర్యాద మన్ననల పద్ధతి ఇది. అవయవ వితరణను మరింత ఆమోదయోగ్యంగా చేయటంలో ఈ పద్ధతి ముఖ్య భూమిక పోషించింది. In 1995, I came back to India. నేను 1995 మే నెలలో స్వదేశానికి తిరిగి వచ్చాను. అప్పటికే భారత ప్రభుత్వం అవయవ మార్పిడి చట్టం తీసుకొచ్చింది. ఎవరు అవయవ వితరణ చేయవచ్చో, ఎవరు స్వీకరించవచ్చో తెలియజేస్తుంది. అంతేకాదు, బ్రెయిన్ డెత్ ను ప్రస్తావించింది. వారికి ఇష్టమైన వారు అంగీకరిస్తే ఆ జీవన్మృతుని శరీరం నుంచి అనేక అవయవాలను తీసుకోవచ్చు. Then you can take multiple organs from that body. 1996లో చెన్నై శ్రీ రామచంద్ర వైద్య కళాశాలలో తొలి జీవన్మృత అవయవదానం ఒక మేలు మలుపు. అవయవదానంతో అనేక ప్రాణాలు కాపాడటం అదే ప్రథమం. దేశంలో ఈ ఘనత రామచంద్ర కళాశాల ఆసుపత్రికే దక్కింది. తర్వాత సేవలు అనేక నగరాలకు విస్తరించాయి. ప్రజలకు అవగాహన కల్పించటం, వైద్యులకు శిక్షణ ఇవ్వడం చేశారు. దేశంలో అవయవదానం పెరిగింది, ప్రాణరక్షక ఉద్యమంగా మారింది. హైదరాబాద్లో 2002 నాటికి స్థాపించాము. ఢిల్లీలో, చండీగఢ్లో, నాగ్పూర్లో, ముంబైలో, బెంగళూరులో, జైపూర్లో, ఇప్పుడు గత సంవత్సరము మణిపూర్లో కూడా స్థాపించడం జరిగింది. 9 ఆఫీసెస్ ఉన్నాయి. మనం బ్రతుకుండగా మన అవయవాలని మనం వాడుకుంటున్నాం. మనకి పనికి రానప్పుడు మరణానంతరం అవయవాలు దానం చేయొచ్చు. అయితే మీరు బ్రతికుండగానే అవయవాలు దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేయొచ్చు. ఈ డోనర్ కార్డ్ ఏంటంటే దీని వెనక పేరు, మీ వయస్సు, బ్లడ్ గ్రూపు, ఏ అవయవాలు దానం చేయాలని అనుకుంటున్నాను, ఎమర్జెన్సీలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ పేరు, ఫోన్ నంబరు అన్నీ కూడా ఇందులో ధృవీకరించి ఉంది. మోహన్ ఫౌండేషన్ సేవలు 12,000 ప్రాణాలను రక్షించాయి. ఈ సేవలు పూర్తిగా ఉచితమే. సమాజం అందిస్తున్న మద్దతుతోనే ఈ కృషి నిరంతరం కొనసాగుతోంది. I think the biggest achievement of Mohan Foundation. మా ఫౌండేషన్ కృషితో 12,000 ప్రాణాలను కాపాడగలిగాం. ఇదే మా ఘన విజయం. అసలు ఆసుపత్రిలో ప్రక్రియ మార్చేందుకే మాకు 7 ఏళ్లు పట్టింది. వ్యవస్థలను సవ్యంగా పనిచేయించవచ్చు, కానీ ప్రజల్లో పాతుకుపోయిన కొన్ని విశ్వాసాలను ఒక పట్టాన తుడిచివేయడం ఎంతో కష్టం. But changing that belief within people is the most difficult thing to do. సంబరాల సంక్రాంతి సమీపిస్తున్న వేళ ఊరి వీధుల్లో నడుస్తూ ఉంటే అప్పచ్చుల సువాసనలు, అరిసెలు, సకినాల గుమగుమలు, పండగ పరిమళాల తిమ్మెరలు ఇవేవి మనసు నిలవనివ్వవు. పల్లె పల్లెకు మధుర వంటకాల తయారీలో ఓ చరిత్ర ఉంది. ఈ తీయటి అలజడి భాగ్యనగర యువజంట సందీప్, కవితను స్వదేశానికి రప్పించింది. భాగ్యనగరం వచ్చేసి మిఠాయిల వ్యాపారం పెట్టారు. మన ఊరి చిరుధాన్యాలతో పోషకాహార లడ్డూల తయారీని చేపట్టారు. సంక్రాంతి, దసరా, దీపావళి ఇలాంటి పండుగలు ఏవైనా తీయటి అప్పచ్చులు తినే సందర్భాలే శుభవార్తలను తీపి కబుర్లు అని అంటూ ఉంటారు. భాగ్యనగరంలో అలాంటి తీపి కబురు లడ్డూ బాక్స్. హైదరాబాదీ యువజంట ఇంజనీర్లు గోపు, కవిత, సందీప్ జోగిపర్తి ఈ మిఠాయిల వ్యాపార వ్యవస్థాపనను 2020లో ఏర్పాటు చేశారు. ఆరోగ్యాభిలాష ఉన్న వారికి పంచదార రహితంగా బెల్లం, తృణధాన్యాలతో లడ్డూల తయారీ వీరి కాన్సెప్ట్.
అమెరికా వెళ్లినా చిన్ననాడు మనసు తాకిన మిఠాయిల ఘుమఘుమలు తీయగా వెంటాడాయి. తమకు నచ్చినట్లుగా జీవించి పలువురికి ఉపాధి కల్పించవచ్చన్న దృష్టితో ఈ వ్యాపారంలోకి వచ్చారు. ఐఎమ్ ది కో-ఫౌండర్ ఆఫ్ లడ్డు బాక్స్. స్టార్ట్ చేసింది 5 years బ్యాక్. లడ్డు బాక్స్ అనే కాన్సెప్ట్కి ఎందుకు వచ్చాము అని అంటే హెల్దీ న్యూట్రియంట్స్తో రావాలి అనే విజన్తో. మా లడ్డు బాక్స్లో వచ్చేసి మీకు రా మెటీరియల్స్ అనేవి మన నేటివ్ ప్లేస్వి ఉంటాయి. మన గ్రాండ్ మదర్స్ అయినా వాళ్ళందరూ చేస్తుండా రాగి లడ్డు ఇలాంటి నేమ్స్ అప్పుడు వినుంటారు. అందరికీ అనిపిస్తుంది అసలు లడ్డు బాక్సే అని ఎందుకు తేవాలనిపించింది, రెగ్యులర్ స్వీట్స్ ఉంటాయి కదా, అసలు దీనికి ఎందుకు రావాలనిపించింది అనేది చాలా డౌట్స్ ఇవి. సో ఆ ట్రెడిషన్ని ఇప్పటి జనరేషన్కి తేవాలి అనే ఉద్దేశంతో మేము లడ్డు బాక్స్ స్టార్ట్ చేసాం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏమిటి, ఈ వ్యాపారం ఏమిటి అనే ప్రశ్నలు రావచ్చు. ఇద్దరికీ తీయటి రుచులు ఇష్టం. సంప్రదాయ మిఠాయిలు అందించాలన్న ఉద్దేశంతో సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ₹1,00,000 పెట్టుబడితో లడ్డూ బాక్స్ వ్యాపార వ్యవస్థాపన ప్రారంభమైంది. నచ్చినట్లుగా తీపి కారపు రుచులతో వంటకాలందించేందుకు ప్రయోగాలెన్నో చేశారు. వివర్ ఇన్ యూఎస్ చాలా డేస్ వర్క్ చేసాము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. అది మాకు సాటిస్ఫై అవ్వట్లేదు. సో వి థాట్ ఆఫ్ లైక్ ఏదైనా చేయాలి, ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా ట్రై చేద్దాము అనుకున్నాము. ఎందులోకి వెళ్ళాలి అనేది చాలా డెసిషన్ పార్ట్ అందులో. మీ అండ్ సందీప్ వి బోత్ ఆర్ లైక్ స్వీట్ టూత్. మాకేంటి అని అంటే ఫుడ్ ఎండ్ అయ్యేప్పుడు కంపల్సరీ స్వీట్తో ఎండ్ అవ్వాలి. వి గో విత్ మంచి హెల్తియర్ వర్షన్లో వెళ్దాము అనే థాట్తో వచ్చాము. దెన్ వి థాట్ లైక్ చాలా రీసెర్చ్ చేసాము, మార్కెట్లో చూసాము ఎలా ఉంటుంది ఏంటి, అసలు కొత్త ప్రోడక్ట్స్ రావాలి అంటే ఎలా ఏంటి, అంటే మనము నేటివిటీకి ఎందుకు ట్రై చేయకూడదు అని. నేటివ్ ఇంగ్రీడియంట్స్తో వెళ్తే లైక్ మిల్లెట్స్ వస్తాయి మనకి, వీటిపైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తాము. 2019లో వచ్చిన కోవిడ్ కవిత సందీప్ల ప్రణాళికలను కొద్ది కాలం నిరోధించింది. అదే సమయంలో ఇంటి తరహాలో ఆరోగ్యకరమైన ఆహారానికి గిరాకీ పెరిగింది. ఈ అవకాశం ఉపయోగించుకుని మిఠాయిలు చేసి ఐటీ కంపెనీల్లో ప్రాచుర్యం కల్పించారు. మౌఖిక ప్రచారంతో ఆదరణ పెరిగింది. స్థానికంగా లభించే పదార్థాలతో తయారైన ఈ తరహా వంటకాలు మార్కెట్లో లభించే మిగిలిన పిండి వంటలకు భిన్నంగా ఉండడంతో వీరి మిఠాయిల వ్యాపారానికి పేరు వచ్చింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెగ్యులర్ మిల్లెట్స్ అయినా రా మెటీరియల్స్ ఉంటాయి. దాంతో పాటు మనం యాడ్ చేసేది మెయిన్గా ఏంటి అని అంటే జాగ్రీ. బెల్లం పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. మనం షుగర్తో చేసిన స్వీట్కి బెల్లంతో చేసిన స్వీట్కి ఏంటి అని అంటే బెల్లంతో చేసిన స్వీట్ మనం కొంచెం తినగానే మన స్టమక్ ఫుల్ అయిపోతుంది, అంటే మనం అక్కడే ఎండ్ చేసేస్తాం. కానీ మీరు షుగర్స్ తీసుకున్నప్పుడు మీరు తిన్నా కొద్దీ తినాలి అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. సో ఆ కాన్సెప్ట్తో మేము లడ్డూస్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం. సందీప్కి మిఠాయిలు మహా ఇష్టం. ఇదే ఒక బ్రాండ్ ఏర్పడేందుకు ప్రేరణనిచ్చింది. కుటుంబ అనారోగ్య సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. సంప్రదాయంగా లభించే శుద్ధి చేసిన బెల్లం, అవిసె, రాగి, వేరుశెనగ గింజలతో పోషక విలువలున్న లడ్డూలు తయారు చేశారు. మేము ఏం లడ్డూస్ చేసినా కానీ ఆ ప్రొడక్ట్స్లో వాడే స్వీట్నర్ ఇస్ జాగరీ ఆర్ డేట్స్ ఆర్ అంజీర్. సో ఇవన్నీ రిఫైన్డ్ షుగర్ కాకుండా యూజ్ చేసే స్వీట్నెస్, సో దట్ దే ఆర్ వెరీ హూ ఆర్ నాట్ డయాబెటిక్, హూ ఆర్ వాంటెడ్ టు లివ్ సమ్ హెల్తీ కాన్షియస్ లైఫ్ లివ్ చేయడానికి వాడాలనుకున్న వాళ్ళకి ఏదైతే మేము జాగరీ వాడుతున్నామో, డేట్స్ వాడుతున్నామో, దట్ హెల్ప్స్ టు అవాయిడ్ రిఫైన్డ్ షుగర్. ఈ మిఠాయిల దుకాణం తొలి ఏడాది ₹55 లక్షల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయి. 2023 నాటికి వార్షిక టర్నోవర్ ₹2 కోట్లకు చేరింది. లడ్డు బాక్స్ ప్లాన్స్ 2019లో స్టార్ట్ అయినా కానీ మా విజన్ ప్రకారం వీ వాంటెడ్ టు ఓపెన్ 100 stores బై 2025-26. తమ వ్యాపారాన్ని కేవలం వ్యాపారంగానే చూడకూడదని సందీప్, కవిత భావన వ్యాపార విజయానికి మించి విస్తరించింది. సంప్రదాయ వంటకాలతో ఆరోగ్యం అనేది వీరు పాటించే సూత్రం. నిజంగా ఓ అభిరుచి ఉండి చక్కని అవగాహన, అంకిత భావంతో ఆచరణకు దిగితే చిన్న వ్యాపారమే పరిశ్రమగా మారగలదని ఈ వ్యాపార వ్యవస్థాపనతో వీరు నిరూపించారు. ఉన్న లడ్డూస్ని అన్నింటినీ 3 కేటగిరీస్కు బైఫర్కేట్ చేసి ఆ కేటగిరీస్లో లడ్డూస్ని వీఆర్ సప్లయింగ్ లడ్డూస్ టు అంగన్వాడీ కిడ్స్. బిజినెస్ టు బిజినెస్ కాంట్రాక్ట్ టు సప్లై రాగి లడ్డు అండ్ పీనట్ లడ్డు ఫర్ అంగన్వాడీ కిడ్స్. Almost every month we are sending 1 lakh plus laddus to Uttar Pradesh and Gurgaon area. Enthaga ayipindante they started off like 6 months contract. Now it's almost 1.5 year. Yes, that contract is still going. జీవన యాత్రలో మరణమే చివరి మజిలీ కాదని, చనిపోయాక అవయవదానంతో మరొకరికి శ్వాసగా మారవచ్చని జనచేతన తెచ్చిన ఘనకీర్తి డాక్టర్ సునీల్ షరాఫ్. స్వయం కృషితో వ్యాపారంలో విజేతలు కవిత, సందీప్
యువతకు నిత్య స్ఫూర్తి. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.